తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన 4 అర్జీల్లో మున్సిపాలిటీకి సంబంధించి ఒక అర్జీ రాగా, జాషువానగర్ వద్ద మాంసం విక్రయాలపై అర్జీ 1, అలాగే తెనాలి కొత్తపేటలోని కొత్తగా వైన్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నివాసితులు ఇచ్చిన అర్జీ 1, కొలకలూరు బీసీ కాలనీకి సంబంధించి ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి మున్సిపాలిటీకి సంబంధించింది, పెన్షన్ కావాలని అడిగారు. ఒకటేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, జాషువానగర్ నందివెలుగు దగ్గర ఉన్న జాషువానగర్ రోడ్డు మీద మాంసం దుకాణాలు ఉన్నాయని. ఇది గతంలోనే మనం పరిశీలించాం. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ విషయంలో. అట్లాగే మరొకటి మన తెనాలి కొత్తపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైన్ షాప్ ఒకటి పర్మిషన్ ఇచ్చారని, అది చాలామంది పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేశారు. దీని విషయంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి దీన్ని ఉన్నతాధికారుల నోటీసులో పంపించి ఎట్లాంటి దీన్ని చర్యలు తీసుకోవాలో అది కూడా చర్యలు తీసుకుంటాం. మరొకటి కొలకలూరు బీసీ కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్కి పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. ఇవన్నీ కూడా సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం.